గురూజీ, మనసుతో ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నారు. మానసిక పూజ అంటే పూజలు అన్నీ తెలుసు మనకి. ఎవరు చక్కగా చేయడం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పూజ చేయండి అని చెప్తే వాళ్ళు కన్ఫ్యూజన్, ఎలా చేయాలో ఏం చేయాలో మనకు తెలీదు. నేనే చెప్పింటాను కదిలి వివాహం చేయండి అని, అది ఎవరో వినుకో ఉంటారు. ఎవరో వినేసి ఇంకొకరు ఎవరికో చెప్తారు కదిలి వివాహం చేయాలంట, వివాహానికి ముందు 2 యోగాలు ఉంటాయని. అమ్మాయి తీసుకెళ్ళి కదిలి వివాహం చేస్తారు. అమ్మాయిని తీసుకెళ్ళి అరటి చెట్టుతో చేయరాదు, అబ్బాయిలకు మాత్రం అరటి చెట్టుతో చేయాలి. అర్థమైంది కదా? అంటే అలా కదిలి వివాహము, అర్క వివాహం, వేరే వేరే డిఫరెంట్ థియరీలు చాలా ఉన్నాయి. అందరికీ ఒకటే బాణం ప్రయోగం ఉండదు. బాణాల్లో కూడా చాలా రకం బాణాలు ఉంటాయి. ఈ బాణం లేదా ఇంకొక బాణం లేదా ఇంకొక బాణం లేదా ఇంకొక లాస్ట్కి కాలేదా సర్పాస్త్రం, దానికి మించింది ఇంకోటి లేదు. అలా చిన్న ఆయుధాల నుంచి పెద్ద ఆయుధాల దాకా ప్రయోగం చేస్తూ ఉంటారు. ఈ పురాణాల్లో వినుంటారు ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి. అప్పుడు బాణాలు ఒక్కొక్క బాణము వదిలేవారు. అగ్ని బాణము, నైరుత్య బాణం, వాయు బాణం, విషబాణము, తర్వాత ఇవన్నీ వాడి తర్వాత ఏది దొరకలేదంటే సర్పాస్త్రం బాణము, తర్వాత దానికన్నా ఇంకా విశేషమైన శక్తి ఉన్న కేచరి బాణము, అఘోర బాణము, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని వదిలేవారు. అలాగే మన పూజల్లో కూడా శక్తికి తగినట్టుగా ప్రయోగం చేయాలి. ఇప్పుడు ఏదో ఒక కల్పం కావాలి. చూడండి, అప్పుడే ఇంతకు ముందు చెప్పాను, దయ్యం పుట్టింది అనేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మన ఆపరేషన్లో చూస్తున్నది చూస్తున్నాను, డాక్టర్ దగ్గరికి పోతే డిప్రెషన్లో ఉంది, మైండ్ ఏదో బ్లాక్ అయింది, బ్లడ్ జామ్ అయింది, అందుకే సరిగ్గా వర్క్ అవుతలేదు, చూసుకో టాబ్లెట్లు ఇస్తారు, దానికి ఏదో పని పెట్టుకొని నిద్ర అవుతుంది, వెళ్తుంది, మళ్ళీ రెడీ అయిపోతారు. దయ్యం పట్టేసింది అని చెప్పేసి అతనికి యాపాకు కట్టేసి మెడలో ఒక నామం ఇలా తీసేసి పూలు దండ ఒకటి వేసేసి ఏంటి కడ్డలు తీసుకొని కొడుతూ ఉంటే అది వెళ్తుందా? దీనికి దానికి సంబంధం లేదు. అది వేరు ఇది వేరు. అందుకే ప్రతి ఒక్కడు కూడా అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ఒక మనిషిలో అర్థం చేసుకోవాలి, ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, లోకం ఎలా ఉంది అని. చూసేదంతా సత్యం కాదు, వినడం అంతా సత్యం కాదు, మనము చెప్పేదంతా సత్యం కాదు. అవలోకన, ఆలాపన, అవకుంఠన అన్నీ తెలుసుకోవాలి. మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎందుకు చేయాలి, అది చేస్తే ఎలాంటి ప్రతిఫలం మనకి లభించవచ్చు అనేదాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పూజలో విశేషంగా శివుడికి ఒక ముద్ర ఉంది. సర్వప్రియ, సర్వదేవతల్లో ప్రియమైన ముద్రలు ఉన్నాయి. ముద్ర పూజలు వేరే ఏం అవసరం లేదు, పూలు కూడా అవసరం లేదు, ముద్రలోనే అయిపోతుంది. స్వాగత ముద్ర, అర్ఘ్య ముద్ర, పాద్య ముద్ర, ఆచమున ముద్ర, మధుపర్క ముద్ర, ప్రియముద్ర, ధ్యాన ముద్ర, శంఖముద్ర, తెలుసు కదా, శంఖముద్ర, చక్రముద్ర, గదాముద్ర, ఒకటి అన్నీ చూపించవచ్చు మేము. ముద్రలోనే పూజలు అయిపోతాయి. ఇవన్నీ కూడా తాంత్రిక పూజలు అనేస్తారు. ఇది తాంత్రిక పూజలు కాదు, మానసిక పూజలు. లేనప్పుడు మనం ఏం చేయాలి? మహాగణపతి పూజ చేస్తూ ఉంటాం. ఆడ దక్షిణ లేదు, అక్షంతలు ఏం తీసుకుంటాం? అక్షంతలుని ఇలా తీసుకుంటాం. దక్షిణ తాంబూలం అక్షతాం సమర్పయామి, కుంకుమ చిందూరం అక్షతాం సమర్పయామి, ఆవరణార్థం అక్షతాం సమర్పయామి, యజ్ఞోపవితం అక్షతాం సమర్పయామి, గంధద్వారాం దురాదుష్టం నిత్యపుష్టాం కరిష్ణీం, ఈశ్వరిక సర్వభూతానాం ధామి ఓపశ్రేష్ట్యం, గంధం అక్షతాం సమర్పయామి, ధూపం అక్షతాం సమర్పయామి, దీపం అక్షతాం సమర్పయామి, సువర్ణ పుష్పం అక్షతాం సమర్పయామి. అంటే అక్షంతలనే వాటిగా మార్చేస్తున్నాం. అంటే అది తంత్ర పూజ. చూడండి, అంతే. రోజు మనం చేస్తున్నదే. తాంత్రికంలో ఏదో అనుకోకండి, దాన్ని మార్చడం. అక్షంతలకి అక్షతాహ, క్షయము లేనిది, అక్షత అభివృద్ధి చేసేది, దానికి అంతేం లేదు. నదీ తీరంలో కూడా కూర్చొని మానస జపం ఏదైనా చేయొచ్చు. నవవిధవాద స్నానాలు ఉన్నాయి. ఇలా అపవిత్ర పవిత్రోవా సర్వవస్థాంగదోపివాం ఎస్మరేట్ పుండరేకాక్షం సభావాంతర శుచిహే. చేతిలో నీళ్ళు ఇలా పోసుకొని అభిమంత్రించి ఆ నీళ్ళు చల్లుకుంటే కూడా స్నానం. అయితే ఆ అభిమంత్రించే శక్తికి, ఆ మంత్రానికి మంత్రం సిద్ధి చేసుకోవాలి మనం. అదే మామూలు నిత్యం అనుకుంటాం కదా, స్నానం చేసేటప్పుడు మనము అన్ని నదుల్ని స్మరించాలి. సప్తల్ని, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని. ఇదే మంత్రాన్ని మనం పఠిస్తూ సిద్ధి అయిపోతుంది. నమస్కారం చేస్తాం కదా, నమస్కారం చేసే ఎంతోమందికి తెలీదు. నమస్కారం ఇలా చేయాలా, ఇలా చేయాలని చూడండి, ఇది ఉంటుంది కదా, ఈ నమస్కారం వేరే, ఇలా పెట్టుకొని చేసే నమస్కారం వేరే. దీంట్లో కూడా ధ్యానం ఉంది. క్రియలో
ఈ నమస్కారంలో కూడా చాలా మహాశక్తి ఉంది. పంచభూతాలను కదా, పంచభూతాలు మనకు రావాలి, మనకు ఆధీనం కావాలంటే కూడా ఈ నమస్కారం ఉంది. తర్వాత నమస్కారం చేసేటప్పుడు ఇలా చేయకూడదు, ఆపొద్దు, ఇలా చేయాలి. క్లీన్గా, పరిపూర్ణంగా అన్ని క్లీన్గా ఇలా ప్రెస్ చేయాలి మన దేవుడి ముందు. మనం హోమాలు యాగాలే చేసే పని ఏం లేదు. నమస్కారం చేసినా కూడా శ్రద్ధాపూర్వకంగా ఏకాగ్రతో మన మనస్సు చూడండి హృదయ భాగంలో ఇలా పెట్టుకోవాలి. దీన్ని వయసైన వారు, చిన్నవాళ్ళు ఎప్పుడు ఇలా పెట్టాలి, వయసైన వారు ఎప్పుడు ఇలా పెట్టాలి. దీంట్లో చాలా ఉంది. మీకు ఇవన్నీ మనము ఈ ప్రాక్టికల్గా ఎలా చూపించాలో అర్థమైతలేదు. మీకు అర్థమైతే తెలుసుకోండి. నమస్కారం చేసేటప్పుడు పెద్దవారు అంటే పెళ్ళైన వారు, పిల్లైన వారు, వంశంలో ఇరియలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే వీటిని కూడా ఇలా జోడించాలి. అంటే ఇది సమర్పణ భావన. తర్వాత చిన్నవాళ్ళు, చదువుతున్న వాళ్ళు దీన్ని ఇలా పెట్టుకోవాలి దూరంగా. ఈ బట్టన వేలు ఉంటాయి కదా, వీటికి తాగించకూడదు, ఇలా పెట్టి నమస్కారం చేయాలి. ఇలా రోజుకు 15 నుంచి 20 నిమిషాలు నమస్కారం ఇలా ఏకాగ్రత కూర్చొని ఇలా చేస్తూ ఉంటే ఒక 4-5 సంవత్సరాల్లో అద్భుతమైన శక్తి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం నమస్కారం చేసి ఇలా 2 నుదుటిపై ఇలా పెట్టి ఇలా అనుకుంటామో, ఎదుగుతున్న వ్యక్తియే మనకి సరెండర్ అయిపోతుంది.